అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంలో పడిందా? శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోకి భారీగా నీరు లీక్ అవుతోంది. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి వారం రోజులుగా వాటర్ లీకేజ్ అవుతోంది. పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగడమే కారణమంటున్నారు నిపుణులు. నీటి లీకేజ్ కొనసాగితే ఫ్లోర్ స్లాబ్ పడిపోయే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. నెల రోజుల నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పంప్ మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. నిపుణులతో చర్చించి రిపోర్టు తయారు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంలో పడిందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. నీరు లీక్ అవుతున్న విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. డేంజర్లో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఉందా? శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోకి భారీగా నీరు లీక్ అవుతోంది. ఈ నీరు లీకేజ్ కనుక కంటిన్యూ అయితే భారీ ప్రమాదం తప్పదంటూ కూడా కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి వారం రోజులుగా వాటర్ లీకేజీ కొనసాగుతోంది. పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగడమే కారణమంటున్నారు నిపుణులు. నీటి లీకేజీ కొనసాగితే ఫ్లోర్ స్లాబ్ పడిపోయే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? జల విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం కొనసాగుతుందా? మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్ జల విద్యుత్కి మరి ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి నిపుణులు ఆ బృందం కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తోంది. దాంతోపాటు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ ప్రమాద స్థాయి ఏ మేరకు ఉండొచ్చు, ఎలా కంట్రోల్లో తీసుకురావాలి, మరి ముఖ్యంగా అసలు కారణం ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళు అక్కడ విచారించడం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రస్తుతం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, పవర్ ప్లాంట్కి ఎటువంటి ప్రమాదం ఉంది? అధికారుల అంచనాలు ఏంటి? ఎప్పటికల్లా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ కంట్రోల్లో రాకపోతే కనుక ఆ ప్రమాద స్థాయి ఏ మేరకు చేరుకునే అవకాశం ఉంది? హుసైన్. సచిన్, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ఎడమగట్టు ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది. డేంజర్ జోన్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. గత వారం రోజులుగా శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతంలో 0 ఫ్లోర్ లో ఉన్నటువంటి 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ లో నుంచి వారం రోజులుగా వాటర్ లీక్ అవుతున్నటువంటి విషయాన్ని గమనించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన మొదటిసారిగా లీకేజ్ వస్తున్నట్లు గుర్తించారు. అయితే క్రమక్రమంగా ఆ లీకేజ్ పెరుగుతూ ఉండడంతో ఒకసారిగా ఈ లీకేజీ పెరుగుతూ ఉండడంతో ప్రమాదంలో పడింది ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో భూ అంతర్భాగంలో జరిగేటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే పైనుంచి ప్రాజెక్టు పైనుంచి వచ్చేటువంటి కింద దిగువన వాటర్ లీకేజ్ ఉండడంతో ఒకసారిగా కలవరపాటుకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా చీఫ్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు, విద్యుత్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు అంతా కూడా. ఇప్పటికే తెలంగాణ చీఫ్ ఇంజనీర్ నారాయణ స్థానికంగా జరిగేటువంటి పరిణామాలను, అక్కడ ఉన్నటువంటి లీకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేటువంటి మీద అంచనా వేసేందుకు కూడా ఒకసారి వచ్చి ఆ ప్రత్యేకమైనటువంటి బృందం కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ వాటర్ ఈ యొక్క లీకేజ్ కంట్రోల్ కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పంప్ హెడ్ ఆ టర్బైన్ వేగంగా తిరగడమే దీనికి ప్రధాన కారణమని స్థానిక ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నిపుణులు గుర్తించినటువంటి పరిస్థితి. నీటి లీకేజ్ ని అరగకపోతే ఫ్లోర్ స్లాబ్ పడిపోయేటువంటి ప్రమాదం పడింది అనేది తెలిసారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. గత నెల రోజుల నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి విద్యుత్ ఉత్పాదన, అదేవిధంగా పంప్ మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యామ్ లోకి నీళ్లు కొనసాగుతున్నటువంటి నీటి మళ్లింపు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఒక్కసారిగా ఈ పంపుల యొక్క వేగం పెరగడం వల్లే లీకేజీకి కారణమని ప్రధానంగా భావిస్తున్నారు ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు. అయితే ఉత్పత్తి అక్కడ డ్యాం ప్రమాదంలో పడిందని చెప్పొచ్చు. మన గతంలో కూడా చూస్తే తుంగభద్ర డ్యాం 19వ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఒకేసారిగా పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే కన్హాయ్ కుమార్ చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ ఏపీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ రంగంలో దిగి దాన్ని నష్టం నివారణ చేయాల్సినటువంటి పరిస్థితి. పైనుంచి ప్రాజెక్టు దిగువ ప్రాంతాన్ని పైన ఉన్నటువంటి శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు ఉంది. దిగువన విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ఎడమగట్టు సైడ్ వచ్చేసి తెలంగాణ భూభాగంలో ఉంది. కోయిగట్టు సైడ్ ఈ ఆంధ్ర భూభాగంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో
హుసేన్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా చాలా కీలకమైన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరీ ముఖ్యంగా శ్రీశైలం ఎడమగట్టుకు సంబంధించి భూగర్భ జల విద్యుత్ కేంద్రం, అక్కడ నీరు లీక్ అవుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం 6/150 మెగావాట్లకు సంబంధించి అంటూ కూడా మీరు చూడొచ్చు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అది నిరంతరాయంగా జరుగుతున్న ప్రాసెస్కి సంబంధించి జరిగే క్రమంలో ఈరోజు ఆ సిస్టమ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కనుక అక్కడ వాటర్ లీకేజ్, నీరు లీక్ అవుతోంది. మొదటవ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి ఈ లీకేజీ జరుగుతున్నట్లు అక్కడ గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా 2024లోనే సెప్టెంబర్లోనే ఈ లీకేజ్ ప్రారంభమైందంటూ కూడా చర్చ జరుగుతోంది. పంపు మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు మాత్రం కొనసాగుతోంది. పంపు మోడ్ టర్బైన్ చాలా వేగంగా తిరుగుతుండడమే డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి డిసెంబర్ 25 పంప్ మోడ్ జరిగే సమయానికి నీటి చుక్కలు చుక్క 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 కారుతూ ఉంటూ ఆ ధారలుగా కారుతోందనేది, వెళుతోందనేది, ఆ ధారలుగా నీటి చుక్కలు కంటిన్యూ అవుతున్నాయనేది జెన్కో అధికారులు అక్కడ గుర్తించడం జరిగింది. దీంతో అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిరంతరాయంగా పర్యవేక్షించడం జరుగుతోందనేది కూడా మనకి అందుతున్న సమాచారం. సో ఇటువంటి నేపథ్యంలోనే అయితే ఇక్కడ సర్జ్ ఛాంబర్ కావచ్చు, లేకపోతే పెన్స్టాక్ గేట్లను మూసేశారు. టర్బైన్లోకి నిలువ నీటిని పూర్తిగా తొలగించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ని లీకేజ్ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. కొన్నింటిని ఫంక్షన్కి సంబంధించి కాస్త పాజ్ చేయాలి, కాస్త ఆపే ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం సర్జ్ ఛాంబర్ అలాగే పెన్స్టాక్ గేట్లను మూసేయాలి. టర్బైన్లో నిలువ నీటిని పూర్తిగా తొలగించాలి. ఒకవేళ చేస్తేనే లీకేజ్ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించవచ్చు, లేకపోతే అటువంటి సిచ్యువేషన్ అనేది కష్టంగా మారుతూ ఉంటుంది. గుర్తించడం కాస్త కష్టము అనే చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడే 24 ఏళ్ల క్రితం ప్రారంభించడం జరిగింది. లీకేజీ నీటి అంశానికి సంబంధించి అరికట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ కనుక అరికట్టకపోతే 0 ఫ్లోర్లో ఉన్న స్లాబ్ కూలిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, మాజీ ఉద్యోగులు కావచ్చు, దీని మీద రియాక్షన్స్ని ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి నేను హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హుసేన్, మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి శ్రీశైలం పవర్ ప్లాంట్ డేంజర్లో ఉంది అంటూ చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా గత 2024 సెప్టెంబర్ నుంచి కూడా ఇక్కడ ఇష్యూ కంటిన్యూ అవుతుంది అనేది ఇంతవరకు గుర్తించలేదా, లేకపోతే గుర్తించిన సందర్భం ఆ లైట్ అనుకున్నారా, లేకపోతే గుర్తించిన తర్వాత దాన్ని అరికట్టే క్రమంలో ఆలస్యం అయింది అనుకోవాలా? ఎటువంటి అంచనాలు ఉన్నాయి అధికారుల్లో? సచిన్, 2024 సెప్టెంబర్ 18వ తేదీన మొదటిసారిగా లీకేజ్ ను గుర్తించారు అధికారులు. ఎందుకంటే బొట్టు చిన్న డ్రాప్ గా వస్తున్నటువంటి దీన్ని ఇది కంట్రోల్ చేస్తూ అది కేవలం ఈ ప్రవాహం యొక్క రివర్స్ పంపింగ్ ఏవైతే వాటర్ లో చేస్తున్నామో దీని ద్వారా జరిగేటువంటి వాటర్ వేగానికి చిన్నగా వస్తుందనేసి అంచనా వేశారు. అయితే క్రమక్రమంగా అది పెరుగుతూ ఉండడము, ఆ వ్యాప్తి కూడా ఎక్కడైతే ఈ లీకేజ్ వ్యాప్తి అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పై భాగాన పెరుగుతూ ఉండడం వల్ల, అంటే లీకేజ్ ప్రభావిత ప్రాంతం పెరుగుతూ ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు చీఫ్ ఇంజనీర్లు అంతా కూడా. అయితే తక్షణమే ఇప్పటికీ మేల్కోవడం జరిగింది. అక్కడ జరిగేటువంటి పరిణామాలను గత 2-3 రోజుల నుంచి వాటర్ లీకేజ్ మీద ఎప్పుడైతే సెప్టెంబర్ 18వ తేదీన మొదటిసారి లీకేజీ ప్రారంభమైన రోజున కూడా చీఫ్ ఇంజనీర్లు చూశారు. అయితే పెద్దగా ప్రమాదం అనిపించలేదు. దాన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని భావించినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వాటర్ లీకేజ్ యొక్క ప్రభావం రోజు రోజుకు పెరుగుతుండడం, గత 4 రోజుల నుంచి కంటిన్యూగా విద్యుత్ ఉత్పత్తికి ఈ ఎడమ విద్యుత్ కేంద్రం జరుగుతూ ఉండడం వల్ల వాటర్ వేగానికి ఆ మోటార్ యొక్క వేగ ప్రభావానికి లీకేజ్ శాతం పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే అంటే ఇది అరికట్టే అవకాశం ఉందా? అరికట్టకపోతే కనుక ప్రమాద స్థాయిని ఊహించడం కూడా కష్టం అంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే అరికట్టేటువంటి అంశాలను పూర్తిగా ఇక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్లు అంతా కూడా ఒక అంచనాకు వస్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో దీన్ని ఎలా అరికట్టాలి, ఏ ప్రాంతంలో దీన్ని ఈ లీకేజీ నివారణకి మనం చెక్ పెడితే తప్ప పూర్తిగా ఈ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదనేది ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు పైన శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, వాటర్ అంతా నిండి ఉన్నటువంటి నేపథ్యము, దిగువన విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ మాత్రము వాళ్ళు చేసేటువంటి ప్రయోగము విఫలమైతే మాత్రం ప్రాజెక్టే డేంజర్ లో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అవగాహనతో ఒక అంచనాకు వచ్చి నిపుణుల కమిటీ అధ్యయనం చేసిన
తర్వాతే లీకేజ్ కంట్రోల్ యొక్క నివారణ చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అయితే దాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతారా లేకపోతే ఇంకేమన్నా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనేటువంటిది ఇక్కడ చీఫ్ ఇంజనీర్లు అంతా బృందం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు. కమిటీ యొక్క అధ్యయనాలు చేస్తున్నారు. చీఫ్ ఇంజనీరు తెలంగాణ సంబంధించినటువంటి నారాయణ వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వచ్చేటువంటి లీకేజ్ మీద కూడా అప్డేట్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సరే లీకేజ్ నివారణ కంట్రోల్ చేసుకోవాలి, అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కాపాడుకోవాలి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు జల సంజీవిని, రాయలసీమకి జల సంజీవిని ఆ ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడితే మాత్రం అనుకున్నటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే 2024 సెప్టెంబర్ 18వ తేదీన మొదటి లీకేజ్ వచ్చిన తర్వాత అంచనా అక్కడ ప్రారంభ దశలో కొంత కనిపించింది. అయితే అది కంట్రోల్ అవుతుంది అని భావించారు. కానీ అది రోజు రోజుకి పెరుగుతుండడంతో వాటర్ లీకేజ్ యొక్క ప్రవాహం పెరుగుతుండడంతో ప్రమాదంలో ప్రాజెక్టే పడేటువంటి అవకాశం ఉంది. స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఒకవేళ లీకేజీ అనుకోని ఏదైనా జరగరాని సంఘటన జరిగితే మాత్రం ఒక్కసారిగా వాటర్ ప్రవాహం అంతా కూడా మనం సునామీ చూసాం. సునామీ యొక్క ప్రవాహం ఎంత వేగంగా వస్తుందో ఒకవేళ లీకేజీ ప్రవాహంగా పెరిగినట్లయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రం పూర్తిగా జలదివాసంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నారు. ఆ నీటి లీకేజ్ ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి అంశం మీద కూడా స్పష్టంగా నిపుణులతో అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్ని రోజుల్లో చేస్తారా లేకపోతే ఎప్పుడు దీన్ని లీకేజ్ ని అరికడతారా అనేది మాత్రం స్పష్టత ఇంకా అధికారులకు రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్ రైట్ హుస్సేన్, మొత్తంగా అయితే మాత్రం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంలో ఉందా? శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోకి భారీగా నీరు లీక్ అవుతోంది. మరి ముఖ్యంగా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోకి భారీగా నీరు లీక్ అవడంతో అక్కడ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది. పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగడమే కారణమంటూ కూడా నిపుణులు భావించడం జరుగుతోంది. నీటి లీకేజీ కొనసాగితే ఫ్లోర్ స్లాబ్ పడిపోయే ప్రమాదం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. నెల రోజుల నుంచి నిరంతరాయంగా ఆ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పంప్ మోడ్ పద్ధతులు శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. నిపుణులతో చర్చించి రిపోర్టు తయారు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఎందుకంటే ప్రమాదాన్ని త్వరగా కట్టడి చేయకపోతే కనుక ఆ ప్రమాద తీవ్రతను ఊహించడం కూడా కష్టం అంటూ కూడా చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.